ఈ ప్రపంచంలో మనుషులు ఎంతో వెదికేది రెండే విషయాలు: శాంతి మరియు శక్తి. శాంతి కోసం దేవాలయాలు తిరుగుతాం, శక్తి కోసం బయట ప్రపంచాన్ని ఆశ్రయిస్తాం. కానీ గొప్ప సత్యం మనం మర్చిపోతుంటాం. అపారమైన శక్తి మన లోపలే ఉంది. దాన్ని మేల్కొల్పే తాళం చెవి ఒక్కటే: ధ్యానం. ధ్యానం ఎందుకని చాలామంది అనుకుంటారు, కానీ ధ్యానం చేస్తే శక్తి లభిస్తుంది. అంటే వారిలో శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగే కొద్దీ ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అందుకే ఋషులు, మునులు, రాక్షసులు పూర్వకాలంలో ధ్యానం చేసేవారు. అపారమైన శక్తి సంపాదించుకునేవారు. అతీంద్రియ శక్తులు కూడా సంపాదించుకునేవారు. సామాన్యులు అసాధ్యమైన వాటిని కూడా సాధించుకునేవారు. ప్రస్తుతం మనం చేస్తున్న ధ్యానాన్ని పూర్వకాలంలో తపస్సు అనేవారు. కారణం, వారంతా ఏదో ఒక తపనతో ఈ ధ్యానాన్ని విశేషంగా చేసేవారు. అలా తపనతో తపిస్తూ చేసే ధ్యానాన్ని తపస్సు అంటారు. తపించడమే తపస్సు. ఒక రకంగా తపస్సు చేయడం అంటే ధ్యానం చేయడమే. పూర్వం ఋషులు చేసే తపస్సు, ప్రస్తుతం మనం చేసే ధ్యానం రెండూ ఒక్కటే. ధ్యానం చేయడం అంటే ధ్యాస ఉంచడం. ఎవరి మీద? నువ్వు కోరుకున్న వారి మీద, నువ్వు ఇష్టపడే వాటి మీద. ప్రస్తుతం మనం ధ్యానం ద్వారా ఎవరి మీద ధ్యాస ఉంచుతున్నాం? ఆత్మ మీద. ఆత్మ అంటే ఎవరు? సాక్షాత్తు భగవంతుడు. ఈ సృష్టిని సృష్టించినవాడు, సృష్టికి కారకుడు, సృష్టిని నడిపిస్తున్నవాడు. అలాంటి భగవంతుని మీద ధ్యాస, దృష్టి ఉంచడమే. దీన్నే ధ్యానం అని అంటారు. ఇలా తపస్సు చేసే కొద్దీ, అంటే ధ్యానం చేసే కొద్దీ ఎవరైనా సరే ఆత్మకు, అంటే భగవంతునికి దగ్గరవుతారు. అలా భగవంతునికి దగ్గరయ్యే కొద్దీ ఎవరికైనా శక్తి పెరుగుతుంది. శక్తి అన్నది కంటికి కనిపించేది కాదు. అందుకే దేవతలను, దేవుళ్లను, యోగులను, ఋషులను శక్తివంతులు అంటారు, కానీ బలవంతులు అనరు. ధ్యానం ఎంత ఎక్కువ చేస్తే శక్తి అంత ఎక్కువగా వస్తుంది. శక్తి ఉన్నవాడు ఏదైనా చేయగలడు, దేన్నైనా సాధించగలడు. శక్తిహీనుడు దేన్ని చేయలేడు, ఏది సాధించలేడు. శక్తిహీనుడు అన్నింటికీ భయపడతాడు, అన్నింటికీ సంశయిస్తాడు. శక్తి ఉన్నవాడు నిర్భయంగా ఉంటాడు, దేనికి సంకోచించడు. శక్తిహీనుడు అర్థిస్తాడు, ప్రార్థిస్తాడు, వేడుకుంటాడు, కాపాడు, రక్షించు అని అంటాడు, ఆర్తనాదాలు చేస్తాడు, దీనంగా హీనంగా ప్రవర్తిస్తాడు. కానీ శక్తిమంతుడు అర్థించడు, ఆశీర్వదిస్తాడు, ప్రార్థించడు, పాటిస్తాడు. రక్షించు అనడు, అందరినీ రక్షిస్తాడు. కాపాడు అనడు, అందరినీ కాపాడుతాడు. ఆర్తనాదాలు చేయడు, ఆధిక్యతను ప్రదర్శిస్తాడు. ధీరుడులా ప్రవర్తిస్తాడు, హీనంగా ప్రవర్తించడు, హీరోలా ప్రవర్తిస్తాడు. ఇదంతా శక్తి ఉండబట్టే. ధ్యానం చేసి శక్తి సంపాదించుకునేవారు శక్తి పెరిగే కొద్దీ అన్నీ చేయగలుగుతారు. శక్తికి తగ్గట్టు ప్రవర్తిస్తారు. శక్తి పెరిగే కొద్దీ రాయలేని వారు రాస్తారు, నలుగురిలో మాట్లాడలేని వారు మాట్లాడగలుగుతారు, చేయలేని పనులు చేస్తూ ఉంటారు. శక్తి పెరిగే కొద్దీ చేసే పనుల్లో నైపుణ్యం పెరగడమే కాదు, ప్రదర్శిస్తారు కూడా. శక్తిహీనులు దుఃఖాన్ని, కష్టాలను, సమస్యలను తట్టుకోలేరు. శక్తి ఉన్నవారు ఎన్ని కష్టాలు వచ్చినా చలించరు. శక్తి లేనివారు ప్రతిదానికి స్పందిస్తారు. కానీ శక్తి ఉన్నవారు సుఖదుఖాల్లో, మానవ సంబంధాల్లో, గెలుపోటముల్లో సమస్థితి ప్రదర్శిస్తారు. అమ్మో బాబోయ్ అని అనరు. శక్తి లేని వారికి త్రికరణ శుద్ధి ఉండదు, శక్తి ఉన్నవారికి త్రికరణ శుద్ధి ఉంటుంది. శక్తి లేని వారు తమకున్నవన్నీ, తమకు జరిగేవన్నీ శాశ్వతమని అనుకుంటారు. విపరీతమైన మమకారం ప్రదర్శిస్తారు. కానీ శక్తిమంతులు ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుంటారు. అన్నీ మారేవే, మార్పు చెందేవే, మార్పు సహజమని తెలుసుకుంటారు. శక్తి లేని వారు అజ్ఞానంలో ఉంటారు. శక్తి పెరిగే కొద్దీ జ్ఞానవంతులవుతారు. శక్తి ఉన్నవారు మానాన్ని, అవమానాన్ని మధురంగా తీసుకుంటారు. శక్తి లేనివారు సన్మానానికి పొంగిపోతారు, అవమానానికి కృంగిపోతారు. శక్తి లేనివారు ఏదైనా పోతే దుఃఖపడతారు, వస్తే సంబరపడతారు. కానీ శక్తి వచ్చిన వారు వచ్చినా పోయినా ఒకేలా జీవిస్తారు. శక్తి లేనివారు దుఃఖిస్తారు, అశాంతిగా జీవిస్తారు. కానీ శక్తి ఉన్నవారు ఆనందంగా, శాంతిగా జీవిస్తారు. శక్తి పెరిగే కొద్దీ ఊర్ధ్వలోక ప్రాప్తి కలుగుతుంది. మనం ఆరాధించే దేవుళ్ళందరూ శక్తివంతులే, అందరూ ధ్యానం చేసిన వారే. అలా ఎవరైనా సరే ధ్యానం చేసే కొద్దీ శక్తివంతులై వివేకానందుల్లా, రమణ మహర్షుల్లా, బుద్ధుల్లా శక్తివంతులవుతారు. అందుచేత శక్తి పెంచుకోండి, ఆనందంగా జీవించండి. మరి మీలో శక్తి ఉందా?
శక్తి పెరిగిందా అనే విషయాలు తెలుసుకోవాలంటే మీరు జీవించే విధానాన్ని పరిశీలించుకుంటే మీకే తెలుస్తుంది. అలాగే ధ్యానం చేసే కొద్దీ మీలో శక్తి పెరిగిపోతూ ఉంటుంది. మీలో వచ్చే మార్పులను మీరు గమనించగలుగుతారు. ఎంత ధ్యాన సాధన చేస్తే అంత శక్తివంతులుగా తయారవుతారు. ఎక్కువ చేస్తే ఎక్కువ శక్తి, తక్కువ చేస్తే తక్కువ శక్తి. అందుకే చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నారు. అలా మీ జీవితంలో ఎన్నాళ్ళు ధ్యానం చేస్తే అన్నాళ్ళు మీ శక్తి పెరిగిపోతూనే ఉంటుంది. అందుచేత వీలైనంత ఎక్కువ ధ్యానం చెయ్యండి. ధ్యానం చేస్తే శక్తి ఎలా పెరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధ్యానం చేసేటప్పుడు ముందుగా మనం చేతులు కాళ్ళు కట్టేస్తాం, కళ్ళు మూసుకుంటాం. అప్పుడు మనకు సహజంగానే ఆలోచనలు వస్తాయి. అంటే మనసు రకరకాల ఆలోచనల మీదకు పోతుంది. వెంటనే మనం మనస్సును శ్వాస మీదకు మళ్ళిస్తాం. కాసేపటికి మనస్సు మళ్ళీ ఆలోచనలోకి వెళ్తుంది. మరలా మనస్సును శ్వాస మీద ఉంచుతాం. ఇలా చేస్తూ చేస్తూ ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతూ ఒక స్థాయిలో ఆలోచనలన్నీ ఆగిపోతాయి. మనస్సు నిర్వసమైపోతుంది. అంటే మనసులో ఏ విషయాలు ఉండవు, ఆలోచనలు ఉండవు. మనస్సు శూన్యమైపోతుంది. ఈ స్థితిలో అక్కడ ఉండేది అనంతమైన శక్తివంతమైన ఆత్మ ఒక్కటే. అలా ఎవరైతే అలాంటి స్థితిలో ఎక్కువసేపు ఉంటారో వారు అంతసేపు ఆత్మస్థితిలో ఉన్నట్టు. అలాంటి వారికి సహజంగానే అంతర్గతంగా ఉన్న అనంతమైన ఆత్మశక్తి కొంత లభిస్తుంది. దానితో పాటు విశ్వంలో ఉన్న విశ్వశక్తి కూడా కొంత లభిస్తుంది. ఈ శక్తుల వల్ల వారు శక్తివంతులవుతారు. అలా ఎంతసేపు ధ్యాన స్థితిలో ఉంటే, అంటే ఆలోచన రహిత స్థితిలో ఉంటే అంతసేపు వారు శక్తిని పొంది శక్తివంతులవుతూ ఉంటారు. అలా శక్తి పెరిగే కొద్దీ వారి జీవితంలో ఎన్నో లాభాలు పొందుతూ ఉంటారు. వాటిలో కొన్ని మనం పైన తెలుసుకున్నాం. అందుకే యోగులు ఎంతోమంది ఆ రకమైన ధ్యాన స్థితిలో గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు ఉండి అపారమైన శక్తి సంపాదించుకున్నారు. దివ్య శక్తులు సంపాదించుకున్నారు. దివ్యత్వాన్ని పొందారు. అన్నీ ఒక్కటే, అంతా సమానమే అని చెప్పారు. అంతా నేనే అంతా అన్న సత్యాన్ని గ్రహించారు. అందుచేత బలం కంటే శక్తి గొప్పదని తెలుసుకోండి. శక్తివంతులు కండి. మరి శక్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. సో ఈ వీడియోలో మీరు శక్తిని పెంచుకుంటే ఏమవుతారో మీకు బాగా తెలిసింది. కాబట్టి బలాన్ని కాకుండా ధ్యానం ద్వారా శక్తిని పెంచుకుంటే మీరు మీ జీవితంలో ఏదైనా సాధించగలరు, ఏదైనా సంపాదించగలరు, ఏదైనా సృష్టించగలరు. మరెందుకు ఆలస్యం? ఈ రోజు నుంచే ధ్యానం చేయండి. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని హైప్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ యూనివర్స్.